అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ గోపాల్ అని. సో ఇప్పుడు మీతో ఎందుకు కలిసాము అంటే ఈ చర్చ ఎందుకు పెట్టాము మ్యాటర్ మీకు ప్రస్తుతంగా క్లియర్ చేస్తాను. సో ఎండిహెచ్ కంపెనీ, ఎండిహెచ్ గ్రూప్స్ అని ఒక మసాలా పదార్థం వస్తుంది కదా, వాళ్ళ కంపెనీ ఉంది. వాళ్ళ సిఇఓ చైర్మన్ రాజీవ్ గులాటీ అని వాళ్ళకి ఒక మెసేజ్ పంపించినారు అందరి రైతులకు. అంటే భారతదేశంలో ఉన్న ఈ మిర్చి రైతులు ఏమి ఉన్నారు కదా, మిర్చి ఎవరెవరు వ్యవసాయం చేస్తారో ఆ రైతులతో మాట్లాడాలని ఒక మెసేజ్ పంపించినారు. ఏమంటే సో ఇప్పుడు మార్కెట్ చిల్లీ మిరపకాయకు ఇప్పుడు మార్కెట్ తగ్గింది. ఎందుకు తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసింది. ఏమంటే అన్ని మీరు వ్యవసాయం చేస్తున్న మిరపలో కెమికల్ అంటే విష పదార్థం ఎక్కువ ఉంది, దానికోసమే అది మార్కెట్ తగ్గింది. దానికోసం వాడు ఏం చెప్తారంటే IPM అనే ఒక మెథడ్ ఉంది. అంటే సిస్టమ్స్గా ಒಂದು ఫార్మాట్ ఉంది. అంటే దాని ఫార్మాట్లో ఉన్న కెమికల్ తక్కువ యూజ్ చేయాలి. తక్కువ యూజ్ చేస్తే మా మిరపకాయకి ఒక మంచి రేట్ వస్తుంది అని ఒక మ్యాటర్ మనకి పంపించింది. దానికోసమే మాది మార్కెట్ టైమ్స్ అని ఒక మాది ఛానల్, న్యూస్ ఛానల్ ఢిల్లీ నుంచి వచ్చినారు మేడం, మెహతా మేడం వచ్చినారు. సో అట్ల నుంచి మేము ఇక్కడ ఓన్లీ ఢిల్లీలో కాదు, ఢిల్లీ స్టేట్లో కంప్లీట్గా వాడు ఈ టైప్గా సర్వే చేసి సక్సెస్ చేసిన తర్వాత రాజస్థాన్లో కూడా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో చేస్తున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. దానికోసమే మేము ఇక్కడ వచ్చి మీతో చర్చ చేయాలని, మీతో ఉంటుంది మ్యాటర్ మాకు చెప్పాలి, మాతో ఉంటే మ్యాటర్ మీకు చెప్పాలి అని డిస్కషన్ కోసం మేము ఇక్కడ వచ్చినారు. ఓకే, సో ప్రస్తుతంగా మేము మాతో ఉన్న నాగేంద్ర గారికి కార్యక్రమంకి స్వాగతం చేస్తున్నాను. అట్లా రూపా మెహతా మేడంకు కార్యక్రమంకు స్వాగతం చేస్తున్నాను. వెల్కమ్ టు ద షో మేడం. అట్లా మల్లికార్జున గారికి కార్యక్రమంకి స్వాగతం చేస్తున్నాను. మా కీ పర్సన్ ఉన్న పురుషోత్తం రెడ్డి గారికి కార్యక్రమం చేస్తున్నాను. కృష్ణమూర్తి గారి సార్కి, అట్లా మీ అందరికీ గ్రామస్తులకి కార్యక్రమంకి స్వాగతం చేస్తున్నాను. ఇప్పుడు మా మొదటి క్వశ్చన్ ఏమంటే మీరు అందరూ మిరపు వ్యవసాయం చేస్తారు కదా, అంత మిరపు. సో రైట్, మీతో ఏ క్వాలిటీ అంటే ಯಾವ టైప్ది మిరపకాయ ఉంటుంది మీది? డబ్బీ ఆర్ కేడియం సీడ్. అంటే మీరు ఏ మెథడ్ అంటే రోజుకి సారీ ఒక అది ಏನು 4 రోజుకు ఒకటి ఎంత టైప్ అవుతుంది కంప్లీట్ ప్రోసెస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం మీరు ఎన్నిసార్లు ఇస్తారు? వారంలో ఎన్నిసార్లు ఇస్తారు మీరు? టోటల్ ఓకే. అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది సార్? లేదు అట్లే దానికోసమే మేము ఇక్కడ వచ్చినాను డిస్కస్ చేసానికి. ఇది మేము ఇంకొకటి మాటని మీకు కన్ఫర్మ్ చేస్తానంటే మేము ఏమైనా మందున మీకు మార్కెట్ చేయాలకి ఇదే కంపెనీ తీసుకోవడానికి మేము రాలేదు, మేము ఏదైనా మీకు కన్విన్స్ చేయడానికి రాలేదు. మేము ఇప్పుడు వచ్చింది చాలా ఓన్లీ డిస్కషన్ అంతే, దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే మాకు ఒక భాగ్యం వచ్చింది, నీతో మాట్లాడడానికి మాకు భాగ్యం దొరికింది అంతే. ఎవరికి దొరకలేదు, ఆ భాగ్యం అనుకుని మేము వచ్చినాను నీకు అంతే. చెప్పండి రైట్. అదే మేము ఏం చెప్తే కూడా మేము ఉంటాం. మేము అందుకే మేము ఇక్కడ IPM అనే ఒక మెథడ్ తెలిసిందా మీకు? IPM అనే మెథడ్ ఉంది. అది ఎట్లా దానికి కల్టివేషన్ చేయాలని అది IPM వస్తుంది. FIR అనే మెథడ్ వస్తుంది. అంటే స్టార్టింగ్లో ఈ పురుషోత్తం సార్ కంటిన్యూ మాట్లాడుతా తెలుగులో. ఇక్కడ ఏం లేని విషయం చెప్పేది ఏమంటే, మనము మిరప పండిస్తామన్న, అది సంవత్సరం వచ్చే పంటని మనం సంవత్సరం చేసే పంటకి మనం ఎట్లా చేయాలా, ఏమి చేయాలా అని మీకు అందరూ చేసినారు. కానీ ఇట్లా ఎట్లా చేస్తే IPM వస్తుందని దాని గురించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అంతే. మనము శుద్ధీకరణ విత్తనాలు తీసుకుంటాం కదా, విత్తనాలని దాన్ని బాగా శుభ్రం చేసి అవి పైన వాటర్లో వేసి కలిపి దాన్ని వచ్చిన తేలిన విత్తనాలన్నీ బయట పడేసి మంచి విత్తనాలు పండియండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అందుకనే ముందు మనం భూమిని పరిశ్రమ చేస్తే చాలా మంచిది అంటారు. ఎందుకంటే మనం భూమిలో ఏముందో తెలియదు. ఆ పోయిన సంవత్సరం ఎరువు వేసినాం కానీ ఆ సంవత్సరం ఎరువు వేసిన దాంట్లో భూమిలో ఏముంది అని మనము ఇక్కడ కృషి ఇలాఖలో ఇచ్చేస్తే వాళ్ళు మాకు దాన్ని చెప్తారన్నమాట. దాని గురించి ల్యాప్టాప్ చేసి మనకి చెప్తారు దాని గురించి. ఫస్ట్ దాన్ని చేసినాక విత్తనాలు శుభ్రం చేసి మనం విత్తనాలు మంచిగా పండిస్తే మనకి పంట బాగా వస్తుంది. పంట వచ్చినాక దానికి ఏమి మందు వేస్తే ఎరువు వేసేది కొద్దిగా ఆ టైంలో ఎంత వేస్తే దానికి పంట ఎక్కువ వస్తుందని దాని గురించి. లేదు సార్, మేము ఏది అది మనం యూరియా ఏమంటామో దాని గురించి కంపెనీ అన్నీ కావాలా, మనం ఫోన్ చేస్తే కదా అది వేసేది. కానీ దానికి ఎంత వేస్తే పండుతుంది తక్కువ. దానికి ఇప్పుడు మనం ఒకేసారి 2 సంచులు 3 సంచులు వేస్తే అంత పని చేయదు. అదే దానికి తగినట్ల దానికి ఎరువు మిక్సింగ్ చేసి కొద్దిగా వేస్తే దానికి పెరుగుతుంది, దానికి ఇది వస్తుంది. ఇప్పుడు ఏం రేట్ ఉంది సార్ మిరపకాయ? ఇప్పుడు ఈ సంవత్సరం 23 మీకు కడ్డీ బ్యాడీ వచ్చి బంగారు రేటే తక్కువ ఉండే మన మిరప రేటే ఎక్కువ ఉండే ఒక టైంలోనా మిరప రేటే ఎక్కువ ఉండే ఆ టైంలోనా. అట్లా మనకి అట్లా వస్తేనే రైతులకి బాగుపడతామని మనకి అందరికి. ఇప్పుడు మనం మిరపని పండించిన పంట తీసుకొని పోయి మనం బ్యాడీకి తీసుకొని పోతాం. బ్యాడీలో ఏమవుతుంది, మన వాళ్ళు అక్కడ మసాలా కంపెనీకి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, టెస్ట్ చేసి వేరే దగ్గర పంపించాల. అక్కడ రిజెక్ట్ అయిపోయి మీ మెరుపు ఇక్కడ ఇట్లా విషయం వస్తుంది, మేము ఇంకా ముందు పంపించలేమప్ప అంటున్నారు. దాన్ని మనం ఇప్పుడు ఎండిహెచ్ మసాలా ఏం చేస్తున్నారు, కొద్దిగా బ్యాడీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎండిహెచ్ మసాలా ఇట్లా పల్లెటూరుకి ఇట్లా ఆహ్వానం అందరూ చేయండి, చేస్తే కొద్దిగా ఏమో తగ్గుతుంది, అట్లా చేస్తే కొంచెం కన్నా తెలుస్తుంది కదా అని అట్లా దాని గురించి ఆహ్వానం చేసినట్లా. అప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గింది సార్ మీతో? మేము అందుకే వచ్చినారు. అది రోగంది కాదు. వాళ్ళు అక్కడ బల్లర్లు అన్నారు. ఏమనుకున్నారంటే అందరూ ఎక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ మిరపకాయనే పండించేదని అనుకున్నారు. దానికోసమే అది మార్కెట్ రేట్ డౌన్ అయిపోయింది అనుకున్నారు. అది అట్లా ఒరిజినల్ రీజన్ అది కాదు. ఏం రీజన్ అంటే ఇప్పుడు మీరు అమ్మింది మిరపకాయ ఉంటుంది, అక్కడ బ్యాడిగిపోతుంది. అక్కడ బ్యాడిగి నుంచి ఎక్కడ పోతుంది, ఫారిన్ పోతుంది కదా. ఫారిన్లో ఏం చేస్తారంటే అది స్కాన్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. 125 టెస్టింగ్ చేస్తారు. 125లోనూ ఇక్కడ మేము చెప్తారు కదా 40 టైం 30 టైం అదికి ముందు కొడితే అది రిజెక్ట్ అయిపోతుంది. ఇది దాంట్లోన విషయం ఎక్కువ ఉంది అని రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అవుతుంది ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అది మార్కెట్ రేట్ తగ్గిపోతుంది. ఓకే, అట్లా. సో దానికోసమే ఎండిహెచ్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు కదా, ఏం చెప్పినారంటే మీరు ఎంత మంద తగ్గిస్తావో అంత మీకు రేట్ ఎక్కేస్తుంది. ఇది ఎండిహెచ్ మెథడ్ అని ఉంది కదా, ఐపీఎం మెథడ్ ఏమి ఉంది కదా, దీంట్లో ఈ మెథడ్ ఫాలో చేస్తే ఈ ఫాలో చేస్తే మీకు మందు ఏం వేస్తారు కదా, అది రేషియో తగ్గుతుంది. అప్పుడు మీ మిరపకాయ మళ్ళీ రేట్ వచ్చేస్తుంది. ఇది మెథడ్ అందరూ ఫాలో చేయాలా, లేకపోతే మేము కాంపిటీషన్గా అట్లా మంద కొట్టితే అది ఎఫెక్ట్ మాకే ఉంటుంది. ఇంకొకటి మాట మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఫారిన్లో అక్కడే అమెరికా అక్కడ ఉన్న మా మిరపకాయకు రిజెక్ట్ చేసినారు. కానీ ఆ రిజెక్ట్ చేసిన మంచి మిరపకాయ ఎక్కడ ఉంటుంది, మేమే తింటున్నారు. అది ప్రాబ్లం. అంటే వాళ్ళు అట్లా విషయం ఉంటా పదార్థంలో రిజెక్ట్ చేస్తారు, కానీ మేము అదుపు మీద తింటి బతుకుతున్నారు. దానికోసం మీతో ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే, దయకొట్టి ఆ మందులో తక్కువ దయచేసి మందులన్నా తక్కువ యూజ్ చేయండి. తక్కువ యూజ్ చేస్తే మా జనరేషన్కి, మా భూమికి, అందరికీ అది హెల్ప్ అయిపోతుంది. ఆ మెసేజ్ మీకు పంపించడానికి మేము ఇక్కడ వచ్చినాం. భూమి బంజారా అయిపోతుంది, అట్లా వేస్తుంటే మీరు దాన్ని ఏం పెడుతున్నారు, మీరు చూపిస్తారు మెథడ్ ఎట్లా చేయాలని. వీడియో చూసారు కదా, మీరు ఆ తర్వాత చేస్తే మీకు బాగా పంట వస్తుంది. పంట కూడా తగ్గదు, పంట బాగా వస్తుంది. ఇంకోటి వచ్చిగా మీరు ఇది ఉంది కదా, మీరు ఏం వేస్తారు కదా, భూమి పంట ఏకైనా ముందు మీరు ఆ తర్వాత చెప్పినారు కదా, రెడ్డి గారు చెప్పినారు కదా, ఆ తర్వాత చేస్తే మీరు భూమికి అందరూ ఈ ఐపీఎం మెథడ్ ఏమైతే ఉంటుంది కదా, మ్యూజియంకు మందులు వేయాలా, అదొంದು మెట్లు అదొంದು పద్ధతి ఉంది. మీ ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఏమైనా ఉంటే వాళ్ళతో స్టడీ చేసుకొని నెక్స్ట్లోన వాళ్ళపైన పని చేయండి. ఎందుకంటే మీరు అట్లే చేస్తే పోతుంటే అది భూమికి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేదు. 30 సార్లు చేస్తారు మీరు
స్ప్రే లిక్విడ్ వేస్తారు కదా 30 సార్లు వేస్తారు. ఎవరు చెప్పినారు మీకు ఇన్నిసార్లు వేయాలని? సేమ్ తప్పింది అంటే ఎవరు మీకు గైడెన్స్ ఇవ్వలేదు, మీకు ఎవరు చూపించలేదు. ये बोल रहे हैं मैडम, ये हमें जमीन बता रही है कि हमें स्प्रे करो, नहीं तो अभी लॉस हो जाएंगे. మీరు టెస్ట్ చేస్తారా? वही दुकान पे जाएंगे, वो दुकान वाला लिखे देता है. వచ్చింది మీకు, మీ ప్రాబ్లం వచ్చింది, మీకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే మీరు డాక్టర్ కూడా పోతారా, మెడికల్ స్టోర్ పోతారా? మీరు మందులు కొంటున్నారు కదా, మెడికల్ స్టోర్ వాళ్ళకి అడిగి రాదు. డాక్టర్ కాడ పోవాలి మీరు. డాక్టర్ కాడ అయితే డాక్టర్ కాడ పోతే మీరు వెంటనే మీకు మందులు ఇస్తారా, చెక్ చేస్తారు మీకు, మీకు ఏం ప్రాబ్లం ఏముంది, టెస్టులు చేపిస్తారు కదా, టెస్టులు చెప్పి కాదన్నా ఇట్లా చేస్తుంటే డోసేజ్ అన్ని కరెక్ట్. మనం కొట్టే డోస్ అంటే నల్లి వచ్చిందంటే 4 రోజులకి 5 రోజులకు కొడుతున్నాము, ఎవరు లేదంటే తగ్గదు. అది యాక్చువల్లీ దానికి మనం ఏం చేయాలంటే ముందు కొట్టేది దాన్ని మనం తగ్గియాలంటే చేనులోన ఎల్లో స్టిక్కరు, బ్లూ స్టిక్కరు అట్లా వస్తుంది, వైట్ స్టిక్కర్ అని. దాన్ని ఎకరకి 30 నుంచి 40 లేదంటే 50 వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఏమవుతుంది, మనకి కొద్దిగా తగ్గుతుంది. అది ఒకటి చేయాలి. మనము ఒకరు రైతు చేసే అందరూ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనము చేనులో అందరూ వేయాల, వేస్తేనే దాన్ని మనకి కొద్దిగా ముందు దాని ఖర్చు తగ్గుతుంది. అది లేదంటే మనము అట్లే 3 రోజులకు ఒకసారి కొట్టినా అది అట్లే కనబడుతుంది. మనము ఎప్పుడు 40 రోజుల నుంచి వచ్చిందంటే స్టార్ట్ అవుతుంది, నల్లి స్టార్ట్ అవుతుంది, పురుగు స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేసుకోవాలి, 40 రోజుల నుంచే మనం చేనులోన మనం బ్లూ స్టిక్కరు, ఎల్లో స్టిక్కర్ అట్లా వస్తున్నాయి కదా, అవి తీసుకొని అంటించుకోవాలి. అంటిస్తే కొద్దిగా ముందు తగ్గుతుంది. ఎరువులు అంటావా, ఎరువులు ఒకేసారి 3 సంచులు 4 సంచులు వేస్తే పనిచేయదు. కొద్దిగా 1.5 సంచు 2 సంచుల వరకు మీకు ఎందుకోవాలో అంతే వేసుకోవాలి. మనం ఒకేసారి భోజనం చేయలేమా, ఒక రోజు 2 రోజులు భోజనం ఒకేసారి చేయలేము. మనం ఎంత పూటకి ఎట్లా చేస్తాం దాన్ని అంటే టైం లెక్కి వేయాలి. కొద్ది ఎరువు 30 బస్తాలు వేస్తే మనం ఇప్పుడు 30 బస్తాలు వేస్తామో చెప్తున్నారు అంతే. అంటే మన వరకు పంట వస్తుంది, మన పిల్లల తలకి భూమి పండియాలి కదా, మనము అట్లే ఉండదు కదా అని. ఇప్పుడు మీకు ఎందుకు 40,000 ఉంది, ఎందుకు తగ్గిపోయింది? ఇంకా ధర తగ్గుతాయి. ఎందుకు అంటే అప్పుడు మీకు రేట్ ఎక్కుతుంది. చెప్పండి రాదు అలా అట్లా అది మీరు అది ఒకటి మెథడ్ ఉంది. ఆ మెథడ్ చేస్తే మందు కొట్టడానికి అవసరం లేదు. అప్పుడే మీరు బీజం పెడతారు కదా, అప్పటి నుంచి వాడికి అదికి మందం వేయాలా. అది మెథడ్ ఉంది, మీ కృషి విజ్ఞానంలో అడగండి. ఆ మెథడ్ లో ఫాలో చేస్తే ప్రతి ఒక్కరు అన్ని చేసినా అందుకని ముందే పంట బాగా వచ్చింది, రేటు బాగా దొరికింది, ఓకే. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అన్న చాలా జనం తీసుకుంటున్నారు. కానీ విషయం అనే ఎవరు దాన్ని మన పంట తీసుకోవాలి కదా. నెక్స్ట్ తీసుకోవాలంటే మనం పంటని మనమే ఇక్కడే మనం మంచి నూళ్ళే మనం అట్లే వండు నూనె తాగలేము కదా, గలీజ్ నూనె దాన్నే ఫిల్టర్ చేసుకొని తాగుతాం కదా. మనము దాన్నట్లే మనం వీడి మిరకాయలు ఫిల్టర్ చేసి పంపిస్తే వాళ్ళు అక్కడ పైకి పంపిస్తారు, అందరూ తింటాము, అందరూ తాగుతాము. రైతు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది అన్నట్ల. కానీ మనం దీని గురించి వాళ్ళు ఏమంటున్నారు, 2 సంవత్సరాల నుంచి రేటు తగ్గే కారణం ఇదే అంటున్నారు. పశువులు ఎరువు వేస్తుంటే అట్లాగే కొద్దిగా ఎక్కువ చేసుకోవాలా. జీవామృతము మరి మేడం జీవామృతం నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ ఆకులు, బెల్లము, ఇది మీరు శనగబేళ్ళు పిండి, శనగపిండి వేయాలా. ఇవి ఇన్ని కలిపి మీరు భూమిలో వేయాలి, తయారు చేయాలి. बता दिया गौमूत्र गुड़ का गोबर ये सब बता दिया. ఇవి వేస్తే మీరు इनसे पूछो कि आप जब भी कोई फसल लगाते हो क्या उससे पहले आप గోబర్ వేస్తారా, మీరు పేడ వేస్తావా?
बस वो बोले जानवर ही नहीं है हमारे पास अभी ट्रैक्टर आ हाँ, गया तो नहीं फिर आपको इनसे पूछो फिर आपको दाम कैसे मिलेगा अगर आप అంటే क्वालिटी రైట్ లైట్ వస్తాయి, మీకు రైట్ లైట్ వస్తాయి, క్వాలిటీ రాదు, విషయం అయిపోయినది. आप कह रहे इनको ये बोलो जो कितना जहर है यही आप మీరు सब- బంధువులు వేస్తున్నారు కదా, దీంట్లో ఎంత విషయం ఉంది తెలుసా మీకు? తెలుసా? తెలిసి ఉంటుంది మీకు, మీరు వాడుతున్నారు. ఆ విషయము వేరే దేశాల వాళ్ళు తీసుకుంటాం లేదు, అందుకు కాబట్టి ఆ విషయం మేమే తింటున్నాము. కాయగూరలో మేము మసాలా వేసి మేమే తింటున్నాము, అందుకోసం మాకు రోగాలు వస్తున్నాయి. जिस दवाई को ये यूज कर रहे हैं किसी को मारने के लिए, किसी जीव को मारने के लिए, और उस दवाई को प्रयोग करने से पहले, छिड़काव से पहले, क्या ये लोग अपने मुंह पे कोई मास्क लगाते हैं? అనగారు వినండి, మీరు మీ మందులు వేస్తారు కదా, పురుగులు చంపే కోసం మందులు వేస్తారు కదా, మీరు మాస్క్ పెట్టుకుంటారా? तो वो जहर किसके अंदर जा रहा है? ఆ విషయం ఎవరు ఎవరు లోపల పోతున్నారు? ఆ పురుగులు పోతున్నాయి, మనకు పోతున్నాయి, మనం రోగులు వస్తున్నాం, షుగర్ కి బిమారీ మాకు రోగులు వస్తున్నాయి. यहाँ पे। షుగర్ ఎవరెవరు ఉండరు? షుగర్ ఎవరెవరు ఉండరు? అందరు ఉండరు. 90% है वो रश 90% ఎందుకు వస్తున్నాయి? మనం చేతిలో, మా చేతిలో మేమే మనం చదువుకుంటున్నాం, उससे है। మా చేతిలో మేమే మనం చదువుకుంటున్నాం, మా హత్య చేసుకుంటున్నాం. बीपी कितना हुआ है? బీపీ ఎవరు ఉంటారు? దీనికోసం వస్తుంది. और अब आपको पता है कैंसर कैसे बढ़ रहा है? క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయి? छोटे छोटे बच्चों में సన్న సన్న कैंसर పిల్లలు आ रहा है। క్యాన్సర్ వస్తున్నాయి, హార్ట్ వస్తున్నాయి, हमारे దీనికోసం. हंसने की बात नहीं है, ये इसीलिए आ रहा है क्योंकि आप लोग दवाई का కొంచెం छिड़काव बहुत విచారణ ज्यादा లేదు, कर रहे हो। కొంచెం విచారణ లేదు. ఓకే బై చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మార్కెట్ 40,000లో ఉంటే 20,000 వచ్చింది. మీరు ఎట్లా చేస్తే నెక్స్ట్ 10,000 వస్తుంది, నెక్స్ట్ 5,000 వస్తుంది. కానీ నెక్స్ట్ ఎట్లా చేస్తే ఎట్లా అది ఇది అట్లా చేస్తే అండి అది మాది, అది భూమి మాది కదా, అది అది కేర్ చేసింది మా జవాబుదారీ బాధ్యత కదా. దానికోసమే ఒక పద్ధతి ఉంది, అందుకని ఫార్మెట్ ఉంటుంది. అప్పుడు సగం కోళ్ళకి ఏదో ఒకటి దారి ఉంటుంది కదా. మేము కూడా ఆలోచన కదా, ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఎట్లా, మా ఇంట్లోకి ఎవరైనా దొంగడు వస్తే మేము పారిపోతారా, ఇలా వాళ్ళు ఇస్తారా కదా. ఏమో ఇక్కడ పరిహారం ఉంటుంది, పరిష్కారం ఉంటుంది కదా. దానికోసం మీ అందరూ మీకు కలిపేసి ఎట్లా నీ పొలిటికల్ మీటింగ్ ఎట్లా చేస్తారు అట్లా కదా, అట్లా ఇది రైతమన్న మీరు కలిపి ఏం చేయాలా, ఇట్లా అయితే ఎట్లా అని డిస్కషన్ చేసి ఒక రూట్కి రాయండి అందరూ. తెలుసుదా? ఇది మాది ఉద్దేశం ఇదే. ఇది దానికైనా మాకైనా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇది ఈ ఫీల్డ్లోన. మేము వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇట్లా అవుతుంది, 40,000 ఉన్నది ఇప్పుడు 20,000 ఎందుకు వచ్చింది, దాంట్లో నా విషయం ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎవరు ఎందుకు తినకాయలేదు, పెరిగిన అది ఏం ఉంటుంది కదా, మేమే ఎందుకు తింటున్నారు, అట్లా డిస్కషన్ చేసి మా ఒక ఫార్మాట్కి వస్తే అది మాకేనే లాభం అవుతుంది. ఏదో ఒకటి దారి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఏదో సార్ जब तक अंदर से नहीं आएगा तब तक नहीं करेंगे, ये बोल సార్ అదే లేట్ అట్లా కాదు సార్. అడగండి, అదే మా అక్కడ బళ్ళారిలోన అది ఐపీఎం మెథడ్ ఉన్న వల్ల ఆర్గానిక్ కల్టివేషన్ చేయడం వల్ల వాళ్ళది అది మిరపకాయ ఉంటుంది కదా, దాంట్లో దాని రేటు 45,000 తీసుకుంటున్నారు. అందరిది 7,000 తీసుకుంటే వాళ్ళు 45,000 తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయినారు, వాళ్ళకి విధానం చేంజ్ చేసినారు వాళ్ళు. మీకు కూడా అవకాశం ఉంటుంది. మేము ఆర్గానిక్ మెథడ్లో చేయలేదు, ఈ ఐపీఎం మెథడ్ ఏముంది కదా, మీ వేసిన మందు ఏముంది కదా, ఆ రేషియో తగ్గుతుంది అంతే. ఇది ఆర్గానిక్ కాదు, ఇది ఐపీఎం మెథడ్ అని చెప్తారు. అంటే నీ 40 టైం వేస్తారు కదా మందులు, ఇది ఈ మెథడ్ అప్లై చేస్తే మీకు 20 to 15 टन एनफ। ये बोलो कि बीमारी आने से पहले ही हम उसको सीड को थोड़ा सा बस दवाई से पहले प्रोटेक्ट कर दें, बस यही करते हैं। ये मेथड है कि जो బీజం ఉంటుంది కదా, దానికి ట్రీట్మెంట్ చేస్తాం మేము. అది మెథడ్ ఉంది. ఆ మెథడ్ చేస్తే మీ అందరికీ అది ఫీల్డ్కు అది భూమి ఫలవత్తత ఉంటుంది, అక్కడ మంచి రేట్ కూడా వస్తుంది. దానికోసం మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు అయిపోయింది, ఎప్పుడు వస్తుంది బెలే ఎప్పుడు వస్తుంది, అది ఫిబ్రవరి వస్తుంది కదా. నెక్స్ట్ ఎప్పుడు మొత్తం స్టార్ట్ అవుతుంది, జూలైలోన. ఆ 2-3 months 2-3 తింగులు గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు స్టడీ చేయండి. అందరిని అడగండి, ఎవరెవరు ఇట్లా ఐపీఎం మెథడ్ చేసి ఐపీఎం చేసి ఎవరెవరు సక్సెస్ అయినారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్ చేయండి. ఒకటే మా కోసం అడగండి, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో అనుకోండి.
లేకపోతే ఇంకొకటి అది ఎవ్రీ 6 months క్రాప్ చేంజ్ చేయాలి. అంటే ఇది మెక్కేజోళ వస్తుంది కదా, ఏమది ఇప్పుడు మిరప వేస్తే నెక్స్ట్ మెక్కేజోళ అట్లా షిఫ్ట్ చేస్తే అది భూమి క్వాలిటీ ఉంటుంది. ఇది అది మెథడ్ అన్ని డిస్కషన్ చేసి మీ కల్టివేషన్ చేస్తే డిస్కషన్ చేసి వ్యవసాయం చేస్తే అది బాగుంటుంది అని. ఏమైనా అయింది మాకు అది అంత ప్రొడక్షన్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయలేదా ఐపీఎం మెథడ్ ఎవరన్నా అవుతుందంటే కానీ సక్సెస్ అవుతుంది. మీరు డిస్కస్ చేయండి, మీతో ఎవరు సైంటిస్ట్ ఉన్నారు కదా వాళ్ళతో పిలిచి ఎట్లా చేయాలా, మీది రేట్ తగ్గుతుంది, మాది క్వాలిటీ మళ్ళీ ఫాలో అవుతుంది కూడా తగ్గుతుంది, డిస్కషన్ చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. వాళ్ళు మేము ఇప్పుడు ఎందుకు వచ్చినంటే ఎవరు మా ఫార్మాట్లో ఫాలో చేస్తారో వాళ్ళతో మెరుపు ఏమైనా ఉంది కదా, మేము రెడీ టు పర్చేస్ వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ ఆ క్వాలిటీ ఎక్కువ ఉండాలి అంతే. MDH कंपनी उन्नर कथा वाला रेडी टू परचेज योर प्रोडक्ट चिली ट्रेडर आपसे माल क्यों खरीदेगा? क्योंकि वो तो एक्सपोर्ट करता है ना माल. అంటే మన మెరకలు వాళ్ళు షాంపూలు తీసుకొని పోయి టెస్ట్ చేపిస్తారు. టెస్ట్ చేయించినప్పుడు మనకి పాస్ అయిందంటే వాళ్ళు డైరెక్ట్ మనకి ఇక్కడ 10,000 ఉంటే అక్కడ 15,000కి వాళ్ళే కొంటారు. మనకి ఎప్పుడున్నా అది ఎప్పుడు ఐపీఎం అంటే మిరకాయలకి వాల్యూ అన్నా. మనము ఎంత పండినామో ఎవరు అడుగురు, మనకి ఎంత డబ్బు వచ్చిందో మనకి అంతే. ఎందుకంటే ఇప్పుడు పక్కన 20 క్వింటాలు పండిస్తారు, 15 క్వింటాలు పండించే ఉంటారు. ఆయనకి నేను బాగా పండేలా మనం ఏం చేస్తాం, ఎరువు ముందు ఎక్కువ వేస్తాము. మనం ఐపీఎం చేసినప్పుడు ఒక 50 క్వింటాలు తగ్గచ్చు. తగ్గినప్పుడు మనకి ఏమంటే డబ్బులు రేటు పైన మనకి డిఫరెన్స్ కలిసి వస్తుంది. ఎందుకంటేనా ఎప్పుడన్నా కానీ ఐపీఎం అంటే మనకి ఎక్కడున్నా మనం బంగారం ఉన్నట్లేదు. డైరెక్ట్ వాళ్ళే వచ్చి వ్యాపారస్తులు మీ దగ్గరికి వస్తారు. అట్లా మిరకాయలు ఎప్పుడున్నా పాస్ అవుతుంది అనమాట. అవి అదే ఎవరెవరు ఇంకా వ్యవసాయం చేస్తారు సార్? ఖర్చు తగ్గుతుంది, రైతులకి అంత ఖర్చు తగ్గితే మంచిదే కదా. ఇప్పుడు చాలా ఎకరాకు 1,50,000 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ మెరుపుకి. మాకు మీ సలహాలు ఏమని చెప్పండి, మాకు రేటు మేము కూడా పెట్టుబడి తగ్గుతుంది కదా మాకు, మీరు చెప్పండి. ఇప్పుడు మేమైతే 2 లక్షల వరకు ఖర్చు పెడుతున్నాము. మీకు కొట్టాలా పండేయాలా అంతవరకే మాకు తెలుసు. అది విషం అవుతుందా ఇంకోటి అవుతుందో మాకు తెలియదు. మీద ఏమన్నా ఉంటే मिट्टी और पानी की लैब टेस्ट करानी है. फिर जिस चीज की कमी होगी उसकी दवाई डालनी है. नहीं तो आपको सिर्फ नीम, इनको बोलो नीम का पानी का घोल और गुड़ का घोल, बस उसका छिड़काव करो. ये फील्ड मैनेजमेंट हो गया. ठीक है, FAF हो गया आपका. अब है सीड मैनेजमेंट. बीज को किसी अच्छी कंपनी का बीज लेना, इनको उसके बाद बीज की सॉर्टिंग करना. सॉर्टिंग मतलब एक पानी का लेना टब उसमें सारा बीज डाल देना, थोड़ी देर रखना, नमक डाल के उसके अंदर उसको थोड़ी देर रखना. उसके बाद जो बेकार बीज होगा, जो जर्मिनेट नहीं होने वाला, वो ऊपर आ जाएगा. निकाल के फेंक देने का. हाँ, तो वो जो नीचे वाला बीज रह जाएगा उसको सुखाना, धूप छाया में सुखाना. ठीक है, उसको सुखाना. फिर उसके ऊपर आपको फंगीसाइड का प्रयोग करना. वो आपको पता है कैसे करना है? 1 किलोग्राम बीज पे 1 किलो बीज पे 2 ग्राम लेने का. ठीक है, उसको लेके हाथ 1 किलो में 2 ग्राम और ग्लव पहन के अच्छे से उसको रब करने का, बीज पे ऊपर दवाई लगाने का. फिर उसको 2 घंटे फिर 2 घंटे छाया में सुखाने. 2 గంటలు మీరు నీళ్ళలో फिर इंसेक्टिसाइड, फंगीसाइड, इंसेक्टिसाइड, उसको भी 2 घंटे वैसे ही रब करके सुखाने का. फिर लास्ट में ट्राइकोडर्मा या राइजोबियम, जो भी आपको मिले उसको लेके उसकी कोटिंग. लेकिन जो ट्राइकोडर्मा और
ये दूसरा कंपनी है। हाँ कोई बात नहीं, जो भी लेते हैं उसमें सुनिए, उसमें गुड़ का थोड़ा सा घोल मिलाना चिपकाने के लिए, हाँ, ताकि वो सीड को अच्छी तरह से चिपक जाए। ठीक है, फिर उसको 2 घंटे सुखाने का, फिर 6 घंटे का प्रोसेस है ये, 6 घंटे, इनको बोलो 6 घंटे का प्रोसेस है, उसके बाद उसकी सीडिंग करनी। 6 గంటలు మీరు అన్ని చేస్తే మీకు మందులు ఖర్చు కూడా తక్కువ వస్తాయి। और अगर आपको नर्सरी भी बनानी उसकी, अगर नर्सरी भी बनानी तो जिसको आप दे के आते हो बीज, उसको भी ऐसे करके दे के आओ। మీరు నర్సరీకి ఇచ్చి ఈ ముందు ఈ ప్రాసెస్ చేస్తే మీకు మందులు అవసరం ఉండదు। 90 से 95% जर्मिनेशन होगा, 90 से 95% रिजल्ट आएगा। और अभी आप 1 एकड़ में शुरू करके देखो, रिजल्ट के लिए टेस्ट करो। 1 एकड़ में करोगे तो आपको प्रॉब्लम समझ में आएगी, देन यू कैन शिफ्ट। ఏ ప్రాబ్లం అర్థమైపోయింది, గ్రోత్ ఎట్లా చేయాలి, ఒక ఎకరా వేసి చూడండి। ठीक है, करेंगे शुरू, చేస్తారా? ट्राई कीजिए, क्योंकि ये आपके फायदा है, हमारे बच्चों का फायदा है इसमें। మా పిల్లల కోసం, మన కోసం, మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్య కోసం చేయాలి। तो बच्चे, आपके बच्चे आपसे ही सीख रहे हैं खेती कैसे करनी है। మీతోనే నేర్చుకుంటున్నారు మీ పిల్లలు ఎట్లా చేయాలి, పంట పండించాలి। आप खुद जहर अपने ऊपर गिरा रहे हो तो बच्चे भी गिराएंगे। అదైతే ఎందుకు వచ్చినాము అని మ్యాటర్ అందుకంటే మేము అట్ల నుంచి ఢిల్లీ నుంచి వచ్చి इनको हाथ ऊपर करके ना तुम लेना इसका विजुअल। ప్రయత్నిస్తాం। సో అందుకంటే ఈ మెథడ్ ఈ పేరు జ్ఞాపకం పెట్టుకుంటే IPM మెథడ్ అని నీ పేరు జ్ఞాపకం పెట్టుకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ अभी एक फोटो खिंचवा लो। ఇక్కడ జనార్దన్పల్లికి వచ్చి ఇక్కడ జనార్దన్పల్లికి వచ్చి చాలా సంతోషమైంది, అందరితో మాట్లాడి చాలా సంతోషమైంది। అంటే అన్ని రైతులు వ్యవసాయం చేసిన అందరికీ ధన్యవాదం, థ్యాంక్ యూ।